వెంటనే రాముడు అన్నాడు, ఒక పని చెయ్యి, నిన్ను వాలి కన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒక్క లక్షణం ఉంది. ఏమిటది? గజపుష్పీమిమాం పుల్లా ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. లక్ష్మణ, అదిగో అక్కడ గజపుష్ప తీగ ఒకటి పాకుతోంది, లత. గజపుష్పం అంటే పెద్ద పెద్ద పువ్వులు పూసి ఉంటుంది. అది పీకి సుగ్రీవుడి మెళ్ళో కట్టు. కడితే పెద్ద పెద్ద పువ్వుల చేత విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. ఆ మాల వేసుకుని ఇప్పుడు నువ్వు సుగ్రీవా బయలుదేరు మళ్ళీ యుద్ధానికి అన్నాడు. అంటే బయలుదేరిపోయాడు సుగ్రీవుడు. వెళ్ళి ఒక్కసారి మళ్ళీ తొడలు కొట్టాడు, పెద్ద కేక వేశాడు. ఇప్పుడు కేక మారింది. ఇది ఎవరు చెప్పారు? కేక మారింది అన్న విషయాన్ని ఋషి చెప్పారు. అది గమ్మత్తు. నేను మీకు చెప్పానే, వాల్మీకి మహర్షి ఎక్కడా ఏదీ చెప్పరు స్పష్టంగా. చెప్పడంలో ఒక అందం ఉంటుంది. ఆ కథాగమనం చేసేటప్పుడు మీరు సాక్షిగా రామాయణాన్ని చదువుతూ ఉండాలి. దాన్ని దృశ్య కావ్యంగా లోపల అనుభవిస్తూ ఉండాలి. అనుభవిస్తూ ఉంటే రామాయణంలో ఉన్న అందాన్ని మీరు అనుభవిస్తారు. ఎవరు చెప్పారు ఈ మాట అంటే, పెద్ద కేక వేసి రారా వాలి బయటికి అన్నాడు. అనేసరికి గబగబా బయటికి వచ్చేస్తున్నాడు వాలి మళ్ళీ యుద్ధానికి. ఆగు అంది తార. ఆగమని ఆవిడ మాట్లాడడం మొదలు పెడుతోంది. ఆవిడ పేరు తార. తార అంటే తళుక్కున మెరిసేటటువంటి నక్షత్ర స్వరూపం. రామాయణంలో ఆవిడ కూడా అలా మెరుస్తుంది. ఏది మెరుపు? ఆవిడ మాటల మెరుపు. అందుకే తార వాలి బయలుదేరుతుంటే ఆపింది. ఏమయ్యా అంత తొందరపడి వెళ్ళిపోతున్నావే యుద్ధానికి, ఆలోచించావా? పూర్వమాపతిత క్రోధ సత్వా మాయతే యుధి నిష్పచ్చత నిరస్తంతే హన్యమానో దిశోగతః. ఇప్పుడే కదయా ఒక గంట క్రితం వచ్చాడు సుగ్రీవుడు. నవరంధ్రములలోంచి నెత్తుటి ఏరులు ప్రవహించేటట్టు కొట్టావే, కొడితే దిక్కులు పట్టి పారిపోయాడే ఋష్యముఖ పర్వతాల వైపుకి. వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇంట్లోకి వచ్చావు, స్నానం కూడా చేయలేదు. ఆ చెమటతో తడిసిపోయినటువంటి బట్టలు ఇంకా నువ్వు విప్పలేదు. మళ్ళీ సుగ్రీవుడు వచ్చి అరుస్తున్నాడు యుద్ధానికి రమ్మని. నీకు అనుమానం కలగట్లేదా? ఎంత గొప్ప ప్రశ్న వేసిందో చూడండి. శరీర బలాన్ని నమ్ముకుని బుద్ధి తీసుకెళ్లి వాలమనందుంచుకున్నవాడు కాబట్టి వాలయ్యాడు, తలయందు బుద్ధి పెట్టుకున్నవాడు కాబట్టి సుగ్రీవుడు అయ్యాడు. అని ఎవరితో స్నేహం చెయ్యాలో ఆయనకి తెలుసు, ఎవరితో స్నేహం చెయ్యాలో ఈయనకి తెలియదు. ఒంట్లో బలం ఉంది కాబట్టి రావణాసురుణ్ణి నమ్మాడు, బుర్రలో బలం ఉంది కాబట్టి రాముణ్ణి నమ్మాడు. అందుకని రాజ్యం వచ్చింది సుగ్రీవుడికి. నీకు రాలేదయ్యా అనుమానం? వెళ్ళిపోయిన వాడు మళ్ళీ వచ్చేసాడయ్యా అరగంటలో. తయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. మళ్ళీ వెంటనే వచ్చి రావాలి యుద్ధానికి అని పిలుస్తున్నాడంటే ఇదేమన్నా మళ్ళీ టిఫిన్కి పిలవడమా, భోజనానికి పిలవడమా, తీర్థం పుచ్చుకోండి మళ్ళీ ఇంకో మాట పర్వాలేదని పిలుస్తున్నారా? ఏమిటయా నీ వెర్రి, మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోతానంటావు? నువ్వు అనుమానించద్దా? నాకు శంకగా ఉందయ్యా అంది. అని కొన్ని గుర్తులు చెప్పింది. తార అంటే తారే. ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్ధతః నినాదశ్చాపి సంరంభో నైత తల్పం హి కారణః. ఆ పిలుపులో ఆ కేక వేయడంలో ఏదో తేడా నీకు కనపట్టాలా? చాలా ధైర్యంగా పిలుస్తున్నాడు నిన్ను పిలిచేటప్పుడు. ఏదో నిశ్చితమైన ప్రయత్నంతో పిలుస్తున్నాడు. ఇహ నేను పిలవక్కర్లేదు మళ్ళీ నిన్ను అన్నట్టుగా ఉందా పిలుపు. ఇప్పుడే దెబ్బలు తిని వెళ్ళినటువంటి వాడు పిలిచేటటువంటి పిలుపులో ఉండేటటువంటి బలహీనతలు కనపట్టలేదు. ఏదో నిశ్చయాత్మకమైన శక్తి కనపడుతోంది. ఆస్వరంలో ఒక పూనిక కనపడుతోంది, ఒక గర్వం కనపడుతోంది. ఇవాళ నేను గెలుస్తాననేటటువంటి ఉత్సాహం కనపడుతోంది. ఇది ప్రమాదం. అందుకని నువ్వు తొందరపడి వెళ్ళొద్దు. ఒక్కసారి కూర్చుని ఆలోచన చెయ్యి. నా మాట విను. నా సహాయమహం మన్యే సుగ్రీవం తమిహాగతం అవష్టబ్ధ సహాయశ్చ యామాశ్రితైష్య గర్జతి. ఎవరిదో వెనకాతల సహాయం ఉంది. ఈ మాట నిజంగా వినుంటే వాలి తన గూఢచారుల్ని పిలిచి ఒక్క 10 నిమిషాలాగి ఆ చుట్టుపక్కల ఎవరున్నారో చూసేసి రండిరా, నేను ఎడతాను యుద్ధానికంటే. రామాయణం ఇలా ఉండదు. రామాయణం వేరొకలా ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాను కదా, రామాయణం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ రామాయణాన్ని ఒక స్త్రీ పొడిగిస్తుంటుంది. ఇక్కడ తార చెప్పిన మాట వాలి కాని నమ్మి ఉండుంటే తార ఏది చెప్పినా నమ్మేస్తాడు వాలి. ఇవాళ నమ్మడం లేదు.
ఎందుకు నమ్మడో కూడా మహర్షి చెప్పేస్తారు. నమ్మకపోవడంలో రామాయణానికి పొడిగింపు ఉంది. ఇదో గమ్మత్తు. మళ్ళీ వ్యతిరిక్త దిశలో పొడిగింపు ఉంది. అందుచేత ఎవరో వెనకాతలు ఉన్నారయ్యా, నువ్వు వెళ్ళిపోతున్నావు యుద్ధానికి, నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చేసేటప్పుడు వేరొకరితో నీకు ప్రమాదం పొంచుంది, నువ్వు ఇది గమనించకుండా తొందరపడి వెళ్ళిపోతున్నావు వాలి. జ్ఞాపకం పెట్టుకో. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః అపరిక్షీణ వీర్యేణ సుగ్రీవ సహనయిష్యతి. ఇక్కడ ఒక దెప్పి పొడుపు చెప్పింది. సుగ్రీవుడికి స్నేహం చెయ్యడంలో కొన్ని తెలివితేటలున్నాయి వాలి అంది. పిచ్చాడా, నువ్వు చేశావు రావణాసురుడితో, వాడో బుద్ధిహీనుడు, నువ్వో బుద్ధిహీనుడివి. మీ ఇద్దరి బుద్ధి తోకలో ఉంటుంది, వాడి బుద్ధి తలకాయలో ఉంటుంది. వాడు తొందరపడి స్నేహాలు చేయడు. నువ్వు వాడి వెనక ఎవరో ఉన్నారంటున్నాను కదా, ఎవడుంటాడంటావేమో, ఎవడుంటాడనంత తేలిగ్గా తీసేయకు. ఆ ఉన్నవాడు సమర్థుడైతేనే వీడిలా వస్తాడు. వీడికి స్నేహం చెయ్యడంలో చాలా పరీక్షించి చేసుకోవడం సుగ్రీవుడికి తెలుసు. అందుకని ఎవరో సమర్థుల్ని దగ్గర పెట్టుకున్నాడు, వాళ్లతో కార్యక్రమాన్ని నడిపించబోతున్నాడు. చాలా జాగ్రత్త సుమా వాలి, నువ్వు తొందరపడి వెళ్ళకు అని చెప్పింది. చెప్పి అందుకని చేతకాని వాళ్లతో స్నేహం చేసి వాళ్ళని తీసుకొచ్చారనుకుంటున్నావేమో, అలాంటి వాడు కాదు. నువ్వు ఏమరపాటులో ఉన్నావు, కానీ నేను మాత్రం అప్రమత్తంగా ఉన్నాను. గూఢచారుల ద్వారా ఎప్పటికప్పుడు విషయాన్ని సేకరిస్తూనే ఉన్నాను. ఎందుకని సుఖంలో ఉన్నవాడు నిద్రపోతాడు, కానీ శత్రువు నిద్రపోడు. తన శత్రువుని మట్టు పెట్టడానికి నిరంతర ఆలోచన చేస్తూనే ఉంటాడు. నువ్వు నా భర్తవి, అందుకని నీకు ప్రమాదం వస్తుందని నేను గూఢచారుల ద్వారా సుగ్రీవుడి యొక్క కదలికల్ని కనిపెడుతున్నాను. కనిపెట్టి నేనేం తెలుసుకున్నానో తెలుసా? పూర్వమేవ మయా వీరా శ్రుతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచః అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమరదుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రమలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ. ఇక్ష్వాకు కులంలో జన్మించినటువంటి అపారమైనటువంటి శౌర్యమూర్తులైనటువంటి దశరథ మహారాజు గారి కుమారులైనటువంటి నారికి బాణాన్ని తొడిగితే లక్ష్యాన్ని కొట్టడం తప్ప వేరొకటి తెలియనటువంటి గురి కలిగినటువంటి మొనగాళ్ళైనటువంటి రామలక్ష్మణులు అనేటటువంటి ఇద్దరితో ఇవాళ సుగ్రీవుడు స్నేహం చేశాడు. అంగదుడు నాకు చెప్పాడు, గూఢచారులు చెప్పారని. అటువంటి రామలక్ష్మణులు ఇద్దరూ బహుశః పుంచి ఉన్నారు వాలి. నువ్వు ప్రమాదం వైపుకు వెళ్ళిపోతున్నావు, నీ బలాన్ని నమ్ముకుని వెడుతున్నావు. సుగ్రీవుడి బుద్ధి బలాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోవడల్లా, దాని చేత నువ్వు పతనం అయిపోతావు. చాలా జాగ్రత్త సుమా. తవ భ్రాతుర్హి విఖ్యాత సహాయోరణ కర్కశ రామ పరమబలార్థి యుగాంతాగ్ని రివోత్థిత. అయినా రాముడి కాళ్ళు సుగ్రీవుడు ఎందుకు పట్టుకోవలసి వస్తోంది? నీ తమ్ముడన్న విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ తమ్ముడి భార్యని నీ భార్యగా అనుభవిస్తున్నావు. నీ తమ్ముడిని నీ పక్కన కూర్చోపెట్టుకోవడం మానేసి దూరంగా పంపించి నీ శత్రుత్వాన్ని నువ్వు పెంచుకుంటున్నావు, నీ మరణాన్ని నువ్వు దగ్గర చేసుకుంటున్నావు. నా మాట నమ్ము వాలి, పరాయివాడు కాడు సుగ్రీవుడు. రాముడు ఎందుకు రావాలి మధ్యలోకి? మూడవ వ్యక్తి రావలసిన అవసరం ఏమిటి? ఇది నీ ఇంటి సమస్య, వాడు నీ తమ్ముడు. ఒక్కనాటికి నీకు అపకారం చెయ్యడు. నా మాట విను, సుగ్రీవుణ్ణి ఆహ్వానించు. సుగ్రీవ రా, జరిగిందేదో జరిగిపోయింది, యవరాజ్య పట్టాభిషేకం చేసుకొని సంతోషంగా ఇద్దరం కలిసి రాజ్యం చేద్దామని చెప్పు. దుర్నిరీక్షుడవుతావు. నిన్ను ఎవ్వరూ మట్టు పెట్టలేరు వాలి, నా మాట విను. ఆయన ఎవరో పైర్వాడు కాదు, కానీ నువ్వు ఇవాళ ఎందుకు వెళ్ళిపోతున్నావు తొందరపడి? రాముడు నన్నేం చేస్తాడని కదా నీ ధైర్యం. పేరు చెప్పినా నువ్వు వెనక్కి తగ్గట్లేదంటే నువ్వు రాముడిని తక్కువ అంచనా వేశావు. ఎంత అందంగా మాట్లాడుతుందో చూడండి తార. నివాస వృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి అర్థానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం. ఇవాళ నీ తమ్ముడు ఎవరి నీడలో ఉన్నాడో తెలుసా? రాముడి నీడలో ఉన్నాడు. ఆయన రాముడి నీడలో ఉంటే నేను వేరొకరి నీడలో ఉన్నానంటున్నావేమో వాలి. రాముడి లాంటి నీడ ఇవ్వగలిగిన చెట్టు వేరొకటి లేదు ప్రపంచంలో. చెట్టుకి ఒక లక్షణం ఉంటుంది. చెట్టు అక్కడుండి మీరు ఇక్కడున్నారనుకోండి, ఓ చెట్టా నాకు నీడయి, ఓ చెట్టా నాకు నీడయి అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెయ్యవలసింది ఏమిటి? మీరు చెట్టు కిందకి వెళ్ళాలంతే. మీరు చెట్టు కిందకి వెడితే చెట్టు నీడనిచ్చేస్తుంది. చెట్టు నీడనిచ్చేటప్పుడు మీ ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, మీ రేషన్ కార్డు కానీ, మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, మీ క్రెడెన్షియల్స్ కానీ చెట్టు అడగదు. అడగకుండా తన కిందకొస్తే నీడనివ్వడం చెట్టుకి తెలుసు. తాను ఎండలో శోషించడం చెట్టుకి తెలుసు. రాముడు అటువంటి వాడు.
రామా అని రామ పాదము దగ్గరికి వెళ్ళి నిలబడిన వాడిని రక్షించడం ఒక్కడే రాముడికి తెలుసు. అలా వెళ్ళి నిలబడ్డాడు సుగ్రీవుడు. సుగ్రీవుణ్ణి రక్షించడంలో నిన్ను భక్షించడం అంతర్లీనం. అందుకని నువ్వు పడిపోతావాలి. నేను ఇంకో చెట్టు కింద కడతానంటావేమో, ఇంకా అటువంటి చెట్టు పృథివిలో వేరొకటి లేదు. అది యశిశైకభాజనం, ఒక్కటే చెట్టు. అంటే రాముడి యొక్క పరతత్వాన్ని గుర్తుపట్టేసింది తార. గుర్తుపట్టేసి రాముణ్ణి సుగ్రీవుడు పట్టుకున్నంత కాలం నువ్వేం చేయలేవు. సుగ్రీవుడితో రాముడు స్నేహం చేశాడు అంటే మాట ఇచ్చేసి ఉంటాడు, నిన్ను చంపేస్తానని. కాబట్టి ఇప్పుడు చంపకుండా ఉండాలంటే నువ్వు రాముడి పాదాలు పట్టుకుని ప్రయోజనం లేదు. సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేసేయి. నువ్వు రాముడు ఒకటైపోతే రాముడు మర్యాదా పురుషోత్తముడు, నీ మీద బాణం వేయడు. దీనికి ఒక్కటే పరిష్కారం. పైవాడు కాడుగా నువ్వు తెస్తున్నవాణ్ణి, తమ్ముణ్ణి తీసుకొస్తున్నావు, అందుకని తెచ్చి పట్టాభిషేకం చేసి నా మాట విను, యుద్ధానికి వెళ్ళకు. యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్యాభిషేచయ విగ్రహం మాకృధా వీరా భ్రాత్రా రాజ్యం బలీయస అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముద్యచ్చ దూరతః లాలనీయో హితే భ్రాత యావియానేష వానరః తత్ర వా సన్నిహిష్టో వా సర్వదా బంధురేవతే నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కార్యైః కురుష్వ ప్రత్యనంతరం. తమ్ముడి కన్నా గొప్ప బంధువు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు వాలి. నా మాట విను, సుగ్రీవుణ్ణి తెచ్చి పట్టాభిషేకం చేయి, యువరాజ్య పట్టాభిషేకం చేసి నీ పక్కన కూర్చోపెట్టుకో, నీ బలం పెరుగుతుందని చెప్పింది. ఇన్ని చెప్పినా వాలన్నట్ట తారవంక చూసి తదాహితారాహితమేవ వాక్యం తం వాలినం పద్యమిదం బభాషే నరోచతే తద్వచనం హితస్య కాలాభిపన్నస్య వినాశకాలే. తన శరీరం పడిపోవలసినటువంటి కాలం ఆసన్నమైపోయింది. వినాశకాలే విపరీత బుద్ధి. ఒకరు చెప్పినా పక్కన పెట్టేసే లక్షణం కాలము చేత ప్రచోదనాన్ని పొందడం వల్ల వచ్చిందయా అన్నారు మహర్షి. ఇది ఈశ్వర స్వరూపంగా ఫలితాన్ని ఇస్తున్నాడయా పరమాత్మ. అందుచేత ఇన్నాళ్ళు తారమాట వినడానికి అలవాటు పడ్డవాడు తారమాట వినడం మానేశాడు. మానేసి యుద్ధానికి వెళ్ళిపోయి ఆ సుగ్రీవుడితో యుద్ధం చేస్తుంటే ఒక్క గుద్దు గుద్దాడు, మళ్ళీ సుగ్రీవుడు కింద పడిపోయాడు, లేచాడు, చెట్లు తెచ్చాడు. ఈసారి సుగ్రీవుడికి పౌరుషం ఉంది. అందుకని చెట్లు పెరికి వాలిని తుక్కు కింద కొట్టాడు. కొట్టినా ఆయనకో శక్తి ఉంది, ఆయన ఏం తక్కువవాడు కాడు. ఆయన మెడలో ఇంద్రుడిచ్చినటువంటి మాల ఉంది. అందుచేత రాను రాను పౌరుష పరాక్రమాలు వాలివి పెరిగిపోయాయి, సుగ్రీవుడివి తగ్గిపోయాయి. మెల్లిమెల్లిగా సుగ్రీవుడు నీరసించిపోయాడు. నీరసించిపోయి ఇంక నేను యుద్ధం చెయ్యలేను అని అనుకున్నాడు. అనుకుని హీయమానమధోపస్యాత్ సుగ్రీవం వనరీశ్వరం వీక్షమాణం దిశశ్చైవ రాఘవస్స ముహుర్ముహు. ఇప్పుడేం చేస్తున్నాడు? సంపూర్ణ శరణాగతి చేసేసాడు. ముహుర్ముహు, మళ్ళీ 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 రాముడి కోసమే చూస్తున్నట్ట. ఇంతకుముందు పారిపోయాడు రాముడు కనపడకపోతే, ఇప్పుడు ఒక నమ్మకం, కొట్టి తీరుతాడు రాముడు. నా మెడలో ఈ గజపుష్పమాల ఉంది, నాకు సంపూర్ణ శరణాగతి ఫలితాన్ని ఇస్తుంది అని పెద్దల వలన విని ఉన్నాను. బుద్ధి అలన వైక్లభ్యం లేకుండా నువ్వు సంపూర్ణ శరణాగతి చెయ్యగలిగితే ఈశ్వరానుగ్రహాన్ని పొంది తీరుతావు. అందుకని మెడయందు ధరించాడు. ధరించి ఆ గజపుష్పమాల ఉంది కాబట్టి రాముడు వస్తాడని మళ్ళీ 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 దిక్కుల వంక చూస్తున్నాడు. వెంటనే కనిపెట్టేట రాముడు. ఇక్కడే మీరు రామాయణాన్ని చాలా పరిశీలనా దృష్టితో వినాలి. ఈ చూసి అనుకున్నట్ట రాముడు, ఖచ్చితంగా సుగ్రీవుడి బలం తగ్గిపోయింది. ఇద్దరు యుద్ధం చేస్తున్నప్పుడు ఏమో ఏ కారణం చేతనైనా సుగ్రీవుడు గెలవచ్చు, తనెందుకు ఇలా వెళ్ళగానే బాణం వేసేయడం? వెయ్యడు రాముడు, మర్యాదా పురుషోత్తముడు. కొట్టుకొని చూశాడు, తనవాడి బలం తగ్గిపోయింది, తన కోసమే చూస్తున్నాడు ఇప్పుడు. అందుకని బాణం తీశాడు. తీసి తతో ధనుషి సంధాయ శరమాశీవశోపమం పూరయామాస తచ్చాపం కాలచక్రమివాంతకః తస్య జాతలఘోషేణ తస్రాహ పత్రరథేశ్వరాః ప్రదుద్రువుర్మృగాశ్చైవ యుగాంత ఇన మోహితాః ముక్తస్తు వజ్రనిర్ఘోష ప్రదీప్తాశ నిససన్నిభః రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పతితః.
ఆ బాణాన్ని తీసి వింటినారికి సంధిద్దామని వింటినారికి తొడిగించి వింటినారిని వెనక్కి లాగేటప్పటికి ఆ వింటినారిలోంచి వచ్చినటువంటి ధ్వని చేత మృగములన్నీ 10 దిక్కులు పట్టి పారిపోయాయి. కొన్ని వేల పక్షులు గుండెల బద్దలై కింద పడిపోయాయి. మిగిలిన పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఇక్కడే మీరొక్క విషయాన్ని గమనించాలి. ఇంత పిడుగులాంటి ధ్వని వస్తే వాలి చూడకుండా ఉంటాడా? ఎట్నుంచి వచ్చిందో ధ్వని చూశాడు వాలి. కానీ రామ బాణానికి ఉన్న వేగం ఎటువంటిది? ముందు మహర్షి చెప్పేశారు. ముహూర్త కాలంలో 7 సాలవృక్షాలని కొట్టి పర్వత శిఖరాన్ని కొట్టి పాతాళానికి వెళ్ళి మళ్లీ పైకొచ్చి అక్షయ బాణ తూనీరంలోకి వెళ్ళిపోతుంది ఆ బాణం. అందుకని శబ్దం వంక ఇలా చూసేటప్పటికీ శబ్దం కన్నా ముందు మెరుపులా బాణం వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, మరి మృగములు పారిపోయి పక్షులు ఎగిరిపోయేటంత ధ్వని వస్తే ఎంతో దూరంలో లేడు కదండి వాలి సుగ్రీవులు. మరి వాలికి సుగ్రీవుడికి కూడా ఇది వినపడాలి. సుగ్రీవుడికి వినపడితే ఆయన ఆశ్చర్యపోడు. ఎందుకు ఆశ్చర్యపోడు? ఓ రాముడు బాణాన్ని సంధిస్తున్నాడు అనమాట అనుకుంటాడు. ఆయన ఎలాగో చూస్తున్నాడు, ముహుర్ముహు మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు, బాణం వచ్చేస్తోందా ఇట్నుంచి అన్నా అని. ఇప్పుడు చూడవలసిన వాడు ఎవరు? ఇప్పుడు ఈ ధ్వనిని బట్టి ఎవరో వింటినారిని సంధించారు కాబట్టి ఎవరో బాణప్రయోగం చేస్తారేమో అని చూడవలసినటువంటి వాడు వాలి. వాలి గురించి మీరు ఒక విషయాన్ని విన్నారు. ఆయన వేగం ఆ కాలంలో ఎవరికీ లేదు. ఒక్క గరుత్మంతుడికి, మనసుకి, వాయుదేవుడికి, వాలికి, నలుగురికి అంతటి వేగం అయింది. అంత వేగంగా పెడతాడు ఆయన. ఇంత వేగం కలిగినటువంటి వాలి బలము క్షీణించి లేడు, బలము పెరిగి ఉన్నాడు యుద్ధంలో. కాబట్టి ఇప్పుడు ఆయన వింటినారి టంకారము ఎట్నుంచి వినపడిందో అటువైపుకి ఒక్క క్షణంలో వెళ్ళిపోగలడు. ఇంకా క్షణం అన్న మాట కూడా ఎక్కువ ఆయనకి. అంత తక్కువ దూరాన్ని ఆయన ఎగిరి వెళ్ళి పట్టుకోవడానికి ఆయనకి ఎంతోసేపు పట్టదు. అసలు ఇంకా విడిచిపెడుతున్న బాణాన్ని కూడా పట్టేసుకోగలడు విడిపోయి వేగంతో. అంత వేగం ఉన్నవాడు వాలి. కానీ తతస్తేన మహాతేజ వీర్యయుక్త కపీశ్వర వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే ముక్తస్తు వజ్ర నిర్ఘోష ప్రదీప్తాశని సన్నిభ రాఘవేణ మహాబాణో వాలి వక్షసి పాతిత. అది ఒక పెద్ద మెరుపు వచ్చినట్టుగా ఒక కాంతి వచ్చింది. ఆ కాంతి వచ్చి వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఇటువంటి ధ్వని వస్తుందో అటువంటి ధ్వనిని చేస్తూ ప్రదీప్తాశని సన్నిభ ఒక జాజ్వల్యమైనటువంటి కాంతితో రాఘవేణ మహాబాణో రాఘవుడు విడిచిపెట్టినటువంటి బాణం వాలి వక్షసి పాతిత వాలి యొక్క వక్షస్థలం మీద వచ్చి పడిపోయింది, గుచ్చుకుపోయింది. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. వాలి వేగం కన్నా వేగంగా రాముడు బాణం వేశాడు. వెనక నుంచి వేశాడా, ముందు నుంచి వేశాడా? వెనక నుంచి వేస్తే వీపులో గుచ్చుకుంటుంది, ముందు నుంచి వేస్తే గుండెల్లో గుచ్చుకుంటుంది. అది ఎక్కడ గుచ్చుకుందని చెప్పారు మహర్షి. వేగేనాభిహతో వాలి నిపపాత మహీతలే. ఆ వచ్చినటువంటి బాణం వాలి వక్షసి పాతిత వక్షస్థలంలో గుచ్చుకుంది. వక్షస్థలంలో గుచ్చుకుంది అంటే రాముడు బాణప్రయోగం చేసే వేళటికి వాలికి వెనకకి లేడు, వాలికి ముందుకే ఉన్నాడు. కానీ ధ్వని మృగములకు వినపడింది, పక్షులకు వినపడింది, పారిపోయే కూడా. వజ్రము యొక్క శబ్దం వచ్చింది, వజ్రాయుధం యొక్క శబ్దం. కానీ ఇలా చూసి ఎగిరి వెళ్ళి పట్టుకోవడం అనేటటువంటిది వాలికి ఎంత తేలిక అని మనం చెప్పగలమో అంతకన్నా వేగంగా ఆ మరుక్షణం అన్న మాట చాలా తక్కువ. ఈ రెండు వేగాల గురించి చెప్పడానికి భాష ఉండదు. అది మీరు గుర్తించాలి, మీరు భావనతో అనుభవించాలి తప్ప ఇప్పుడు వాలి ఏ వేగంతో పెడతాడు, దాన్ని అతిక్రమించినటువంటి వేగంతో రాముడు ఎంత వేగంతో బాణం వేశాడు చెప్పమంటే భాష సరిపోదు ఆ వేగాలకి. ఈ వేగం ఉందా లేదా ఇది సుగ్రీవుడు చూసింది. ఇంత వేగంగా వేయగలడా, లేకపోతే వచ్చి మీద పడిపోతాడు వాలి. కాబట్టి ఇప్పుడు ఆ బాణం వచ్చి పడిపోయింది అంతే. పడడం ఏమిటి, వాలి పడిపోయాడు అంతే. అంటే రామబాణ ప్రయోగం అంటే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వెంటనే కింద పడిపోయాడు.
ఒక మహాపర్వతం కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా పడిపోయి రామబాణం తగిలిన తర్వాత ఇంకా పైకి లేవడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి ఆ వక్షస్థలంలోంచి నెత్తురు కాలవల కింద ప్రవహిస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణులే ఆయన దగ్గరికి వెళ్ళారు. కింద పడిపోయినటువంటి వాలి దగ్గరికి వెళ్ళారు. సుగ్రీవుడు అక్కడే ఉన్నాడు కదండి, ఎలాగో యుద్ధం చేస్తాను. కాబట్టి భూమౌ నిపతితస్యాసి తస్య దేహం మహాత్మనః న శ్రీర్జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమ శక్రదత్తా వరామాల కాంచనీ వజ్రభూషిత దదార హరిముఖ్యస్య ప్రాణాం తేజ శ్రియంచసా. వాలి గుండెల్లో రామబాణం గుచ్చుకున్నప్పటికీ వాలి పరాక్రమం ఇంత తగ్గలేదు, వాలి తేజస్సు ఇంత తగ్గలేదు, వాలి యొక్క కాంతి ఇంత తగ్గలేదు, అలాగే ఉన్నాడు. రామ బాణం తగిలేక అలా ఉండడమే. ఎందుకున్నాడు అంటే శక్రదత్త వరామాల కాంచనీ వజ్రభూషిత, ఇంద్రుడి చేత ఇవ్వబడినటువంటి హారం ఆయన మెడలో ఉన్నంత వరకు ఆయన పరాక్రమాన్ని, ఆయన తేజస్సుని ఆ మాల తీసుకుని రక్షిస్తుంటుంది ఆయన. కాబట్టి ఇప్పుడు వాలి ప్రాణం పోవడం మాత్రం ఉండదు. ఆ హారం ఎంతసేపు మెడలో ఉంటుందో అది కాపాడుతుంటుంది. కానీ ఇప్పుడు వాలి ఉండి మరణించిన వాడే. ఎందుకో తెలుసా అండి, బాణంతో లేవలేడు, బాణం తీస్తే బతకడు. కాబట్టి ఇప్పుడు అలా కొట్టారు. రామచంద్రమూర్తి యొక్క బాణం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది. అందుకే రాముణ్ణి నమ్ముకున్న వాడికి భయం అన్నది ఉండదు.